మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే చైత్ర అమావాస్య, శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది, ఇక మీకంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా సువర్ణరేఖ అనే ఒక నిర్మలమైన నది ఒడ్డున కనకాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ గ్రామం ఒకప్పుడు పాడి పంటలతో కళకళలాడే జనాలతో ఎంతో వైభవంగా ఉండేది. కానీ కాలక్రమేణా వర్షాలు తగ్గి వ్యాపారాలు మందగించడంతో గ్రామస్తులందరూ మెల్లమెల్లగా పట్టణాల బాట పట్టారు. అదే గ్రామంలో సోమన్న అనే ఒక పేద పడవ నడిపే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. సోమన్నకు తన భార్య రత్నమ్మ అంటే ఎంతో ప్రాణం. కానీ రత్నమ్మకు మాత్రం తమ పేదరికం అంటే ఎప్పుడూ అసహనంగానే ఉండేది. సోమన్న తెల్లవారుజామునే లేచి తన పాత పడవను తీసుకుని నది వద్దకు వెళ్ళి అటునుంచి ఇటునుంచి అటు ప్రయాణికులను చేరవేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సోమన్నకు ఉన్న ఒకే ఒక్క గొప్ప గుణమేమిటంటే అతను సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ ఊరి చివరన ఉన్న ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం సోమన్నకు ప్రాణప్రదం. ఒకరోజు ఉదయం సోమన్న నదికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా రత్నమ్మ వంట చేయకుండా ముభావంగా కూర్చుని ఉండటం గమనించాడు. ఏమిటి రత్నమ్మ, ఇంకా పొయ్యి వెలిగించినట్టు లేదు? నాకు పడవ తీయడానికి సమయం అవుతోంది. ఊర్లో వాళ్ళంతా నది దాటడానికి నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా అన్నాడు సోమన్న ఎంతో సాత్వికంగా. దానికి రత్నమ్మ విసుగ్గా, ఇక ఈ ఊర్లో ఎవరున్నారని మీరంత కంగారు పడుతున్నారు? ఉన్నవారందరూ మూటా ముల్లే సర్దుకుని పట్నానికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళంతా మేడల్లో ఉంటూ హాయిగా గడుపుతున్నారు. మీరు మాత్రం ఇంకా ఈ చిల్లుల పడవను, ఈ పాత ఇంటిని నమ్ముకుని ఇక్కడే ఉన్నారు. నాకివాళ వంట చేయాలనిపించడం లేదు. మన కష్టాలు చూస్తుంటే నాకు ఆకలి కూడా చచ్చిపోతుంది అని తన మనసులోని బాధను బయటపెట్టింది. సోమన్న ఆమెను సముదాయించడానికి ప్రయత్నిస్తూ, చూడు రత్నమ్మ, డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ పుట్టిన ఊరిని, నమ్ముకున్న దైవాన్ని వదులుకోవడం ధర్మం కాదు. మనకి ఉన్నదాంట్లోనే మనం తృప్తిగా ఉండాలి కదా అని చెప్పాడు. కానీ రత్నమ్మ ఏమాత్రం తగ్గకుండా, తృప్తితో కడుపు నిండుతున్నాండి. ఆ ఊరి గుడి పూజారి గారే తన పిల్లల భవిష్యత్తు కోసం పట్నం వెళ్ళిపోయారు. మరి మీరు మాత్రం ఎందుకు ఇక్కడే పట్టుకుని వేలాడుతున్నారు? ఆ పాత గుడిలో ఉన్న లక్ష్మీదేవికి పూజ చేసే నాథుడు లేడు. మీరు కూడా వెళ్ళిపోతే ఆ గుడికి తాళం పడుతుంది. అయినా ఎవరి కోసం మీరు ఈ త్యాగం చేస్తున్నారు? పట్నంలో అయితే మీకు ఏదో ఒక పని దొరుకుతుంది, మన పరిస్థితి మారుతుంది అని గట్టిగా వాదించింది. అప్పుడు సోమన్న ఎంతో గంభీరంగా, రత్నమ్మ, లోకమంతా అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ నేను వెళ్ళలేను. నా చిన్నతనం నుండి ఆ అమ్మవారి పాదాల దగ్గరే పెరిగాను. ఊరంతా వెళ్ళిపోయినా ఆ తల్లికి దీపం పెట్టే బాధ్యత నాది. ఆమెను అనాథగా వదిలేసి నేను సుఖాల కోసం వెళ్ళలేను. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, నేను మాత్రం ఈ నదిని, ఆ తల్లిని వదిలి రాను అని చెప్పి అక్కడి నుండి నేరుగా గుడికి బయలుదేరాడు. గుడికి వెళ్ళిన సోమన్న అక్కడ పిచ్చి ముక్కలను తొలగించి గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేశాడు. గర్భాలయంలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పవిత్రమైన నదీ జలంతో కడిగి తన దగ్గర ఉన్న ఒక్క చిల్లిగవ్వతో కొన్న అరటి పండును నైవేద్యంగా పెట్టాడు. అమ్మా, లోకమాతవు నీవు, నీకు పెట్టడానికి నా దగ్గర రాజభోగాలు లేవు. కానీ నా భక్తిని మాత్రం తక్కువ చేయకు తల్లి. నా భార్య పడుతున్న బాధను చూసి నా మనసు వికలమవుతోంది. కానీ నిన్ను వదిలి రాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటాను అని వేడుకుని తన పడవ వద్దకు వెళ్ళాడు. నది ఒడ్డున కూర్చుని సోమన్న ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఊరంతా ఖాళీ అవ్వడంతో పడవ ఎక్కేవాళ్లే కరువయ్యారు. ఒకప్పుడు నది ఒడ్డున జాతరలా ఉండేది. ఇప్పుడంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సోమన్న కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా
అకస్మాత్తుగా ఒక వింత సంఘటన జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక వృద్ధురాలు కానీ ఎంతో తేజస్సుతో ఉన్న ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె వేలికి బంగారు ఉంగరాలు, ఒంటి నిండా పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఆమెను చూడగానే ఒక రకమైన సానుకూల శక్తి ఆ పరిసరాల్లో నిండిపోయింది. ఆమె సోమన్న దగ్గరకు వచ్చి, నాయనా, నన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తావా? నాకు చాలా అత్యవసరమైన పని ఉంది అని అడిగింది. సోమన్న వెంటనే లేచి, తప్పకుండా అమ్మగారు, రండి కూర్చోండి అని ఆమెను పడవలోకి ఆహ్వానించాడు. పడవ నది మధ్యలోకి వెళ్ళాక ఆ స్త్రీ సోమన్నతో మాటలు కలిపింది. ఏమిటి నాయనా, ఈ ఊరంతా ఇలా పాడుబడినట్టు ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. నువ్వు మాత్రం ఎందుకింకా ఇక్కడే పడవ నడుపుతున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు సోమన్న నిట్టూరుస్తూ, అవునమ్మగారు, అందరూ పట్నానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే తిండి దొరకదని వాళ్ళ భావన. కానీ నాకిక్కడ ఒక బాధ్యత ఉంది. మా ఊరి చివర ఒక లక్ష్మీదేవి గుడి ఉంది. ఆ తల్లిని పూజించేవారు ఎవరూ లేరు. నేను కూడా వెళ్ళిపోతే ఆ తల్లికి ధూపం వేసేవాళ్ళు కూడా ఉండరు. అందుకే నేను ఈ పేదరికాన్ని అనుభవిస్తూనే ఇక్కడే ఉంటున్నాను అని చెప్పాడు. ఆ స్త్రీ నవ్వి, చూడు బాబు, నేను పట్నంలో ఒక పెద్ద వ్యాపారస్తురాల్ని. మా ఇంట్లో పనిచేయడానికి నీలాంటి నిజాయితీ గల మనుషులు కావాలి. నువ్వు గనక నాతో పట్నం వస్తే నీకొక పెద్ద ఇల్లు ఇస్తాను. నీ భార్యకు బంగారు నగలు చేయిస్తాను. మీ పిల్లలకు గొప్ప చదువులు చదివిస్తాను. నెలకి 1000 రూపాయల జీతం ఇస్తాను. ఈ పాత పడవను, ఈ బీద జీవితాన్ని వదిలే. ఆ గుడిలో విగ్రహం రేపుంటుంది, ఎల్లుండి మాయమవుతుంది. కానీ నీ జీవితం ముఖ్యం కదా, ఆలోచించు అని ప్రలోభపెట్టింది. కానీ సోమన్న ఏమాత్రం చలించకుండా, వద్దమ్మగారు, మీరు చెప్పే సుఖాలు నాకు తాత్కాలికమే. ఆ మహాలక్ష్మీదేవి నా తాత ముత్తాతల కాలం నుండి మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తోంది. ఆమెను అమ్ముకుని నేను సుఖపడలేను. నా కష్టాలు నావి, ఆమె భక్తి నాది. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను నా ఊరిని, నా తల్లిని వదిలి రాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ స్త్రీ మళ్ళీ ప్రయత్నిస్తూ, మూర్ఖంగా ఆలోచించకు నాయనా, ఇప్పుడే నా దగ్గర ఉన్న ఈ బంగారు ఆభరణాలన్నీ నీకిస్తాను. వీటిని తీసుకుని నువ్వు నీ భార్యను సంతోషపెట్టు. రేపటి నుండి నువ్వు ఈ పడవ నడపాల్సిన అవసరం లేదు అంటూ తన మెడలోని బంగారు హారాన్ని తీసి అతనికి ఇవ్వబోయింది. సోమన్న దానికి నమస్కరించి, తల్లి, కష్టపుడి సంపాదించిన సొమ్ము మనకి ఎప్పటికీ దక్కదు. నా భక్తి అమ్మవారి మీద ఉంది కానీ బంగారం మీద కాదు. దయచేసి నన్ను క్షమించండి, నేను మాత్రం రాను అన్నాడు. సోమన్న మాటలకు ఆ స్త్రీ ముఖం ఒక్కసారిగా ప్రకాశవంతంగా మారిపోయింది. పడవ గట్టుకు చేరగానే ఆ వృద్ధురాలు మాయమై ఆమె స్థానంలో సాక్షాత్తు చతుర్భుజాలతో పద్మాసనంలో కూర్చున్న మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె దేహం నుండి వెలువడుతున్న వెలుగుకు సోమన్న కళ్ళు జిగేల్మన్నాయి. ఆ దృశ్యాన్ని చూడగానే సోమన్న అమ్మవారి కాళ్లపై పడి, అమ్మ, లోకపావని, మహాలక్ష్మి, నీవా తల్లి నన్ను పరీక్షించింది అని ఏడుస్తూ అమ్మవారి పాదాలను పట్టుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఎంతో కరుణతో, లేనాయనా సోమన్న, నీ భక్తికి, నీ నిస్వార్థానికి నేను ఎంతో సంతసిస్తున్నాను. ఈ కలికాలంలో డబ్బు కోసం దైవాన్ని కూడా విడిచిపెట్టే మనుషునున్న ఈ ప్రపంచంలో కేవలం నాపై ఉన్న ప్రేమతో నువ్వు ఇన్ని కష్టాలను భరించావు. నీ భార్య కోరికలను కూడా లెక్క చేయకుండా నా సేవకే అంకితమయ్యావు. నీవు నిజమైన భక్తుడివి. అందుకే నీకు అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాను అని పలికింది. అమ్మవారు అలా అనగానే సోమన్న పడవ మొత్తం బంగారంగా మారిపోయింది. అతను నిలబడిన చోటంతా నవరత్నాలు కురిశాయి. ఈ సంపదతో నువ్వు నీ కుటుంబాన్నే కాదు, ఈ గ్రామాన్ని కూడా ఉద్ధరించు. ఎవరైతే ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయారో వారే మళ్ళీ వచ్చి ఈ ఊరి వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయేలా చెయ్యి. కనకాపురం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందుతుంది అని దీవించి అమ్మవారు అంతర్ధానమైంది. సోమన్న పరమానందంతో తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన దృశ్యం అతనికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. తను చిన్న గుడిసి స్థానంలో ఒక అద్భుతమైన స్వర్ణ భవనం వెలసింది. లోపల నుండి రత్నమ్మ పట్టు వస్త్రాలు కట్టుకుని ఎంతో ఆనందంగా బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఇప్పుడు కోపం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. నన్ను క్షమించండి అండి, మీ భక్తి గొప్పదని నాకిప్పుడు అర్థమైంది. నేను ఇందాక అన్న మాటలకు అమ్మవారు నన్ను శిక్షించకుండా ఇలా కరుణించింది అంటే
అది కేవలం మీ పుణ్యమే. ఇంటి నిండా ధనధాన్యాలు వచ్చిపడ్డాయి. ఇదంతా ఆ అమ్మవారి కృపయే కదా అని రత్నమ్మ సోమన్న పాదాలకు నమస్కరించింది. సోమన్న జరిగిందంతా వివరించి ఆ వచ్చిన సంపదను కేవలం తన కోసమే కాకుండా గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఊరిలో రోడ్లు వేయించాడు. ఆ పాత లక్ష్మీదేవి ఆలయాన్ని ఎంతో వైభవంగా పునర్నిర్మించాడు. పట్టణానికి వెళ్లిన గ్రామస్తులందరూ కనకాపురం మళ్లీ కళకళలాడుతోందని తెలిసి పట్నం జీవితాన్ని వదిలి తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. సోమన్న ఆధ్వర్యంలో ఆ గ్రామం దేశంలోనే అత్యంత సంపన్నమైన గ్రామంగా పేరు పొందింది. ఆనాటి నుండి సోమన్న దంపతులు ఆ మహాలక్ష్మీదేవిని సేవించుకుంటూ 10 మందికి సహాయం చేస్తూ ఎంతో సుఖ సంతోషాలతో గడిపారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేదేమిటంటే, నిస్వార్థమైన భక్తి ముందు ఎంతటి సంపదైనా తలవంచాల్సిందే. దైవాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు అని సోమన్న జీవితం నిరూపించింది. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా దైవచింతనతో ఉన్నవారికే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఊరి ప్రజలు కూడా సోమన్నని చూసి భక్తి మార్గంలో నడవడం మొదలుపెట్టారు. తద్వారా ఆ గ్రామం ఎప్పటికీ ఆ లక్ష్మీదేవి చల్లని చూపులో వర్ధిల్లింది. అలాగే ఈరోజు శుక్ర అమావాస్య కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పేదరికం పోతుంది. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్యకు ఆస్తిపాస్తులు లేకపోయినా మనస్సు నిండా భక్తి ఉండేది. ముఖ్యంగా లక్ష్మీదేవి అంటే అతనికి పంచప్రాణాలు. రోజు పనికి వెళ్లే ముందు ఇంటికి వచ్చాక దీపం పెట్టి, తల్లి కనీసం 3 పూటల తిండి దొరికేలాగా చూడు, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా బ్రతికేలాగా ఆశీర్వదించు అని దండం పెట్టుకునేవాడు. రామయ్యకు తోడుగా భైరవ అనే ఒక కుక్క ఉండేది. అది సామాన్యమైన కుక్క కాదు. రామయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి తోక ఊపుకుంటూ వెళ్ళేది. రామయ్య ఆకలితో ఉంటే అది కూడా ముద్ద ముట్టేది కాదు. రామయ్య తన దగ్గర ఉన్న ఒక రొట్టెలో సగం ఆ భైరవుడికి వేసి మిగతా సగం తను తినేవాడు. అదే ఊరిలో కోటయ్య అనే షావుకారు ఉండేవాడు. కోటయ్యకు డబ్బు అంటే పిచ్చి. చేతిలో నుంచి పైసా జారాలంటే ప్రాణం పోయినంత పని అయ్యేది. ఇంట్లో ఎలుకలు పడినా సరే ఎలుకల మందు కొనడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయని పిల్లిని అరువు తెచ్చుకునే రకం. అందుకే ఊర్లో వాళ్ళందరూ అతని పిసినారి కోటయ్య అని పిలిచేవారు. కోటయ్య దగ్గర కోట్లు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. రాత్రి పడుకుంటే దొంగలు వస్తారేమో అని భయం, పగలు ఎవరైనా అప్పు అడుగుతారేమో అని భయం. ఇలాంటి కోటయ్యకు రామయ్యను చూస్తే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడూ చూడు ఆ గుడి చుట్టూ తిరుగుతాడు, పైసా సంపాదన లేదు, మళ్ళీ ఆ కుక్క ఒకటి అని ఎప్పుడూ హేళన చేసేవాడు. అలా ఒకసారి శుక్రవారం అమావాస్య తిథి కలిసి వచ్చాయి. అది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు అని, ఆ రోజు అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. రామయ్య ఆ రోజు ఉదయాన్నే లేచి ఉన్నంతలో పూజ చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంట్లో నైవేద్యం పెట్టడానికి బెల్లం ముక్క కూడా లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. అమ్మా, నీకు ఇష్టమైన రోజు కనీసం పాయసం చేసి పెడదామంటే స్తోమత లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు భైరవగాడు రామయ్య కాళ్ళ దగ్గరకు వచ్చి బయటికి వెళ్దాం అన్నట్లు లాగింది. రామయ్యకు అర్థం కాలేదు. సరే అని కుక్క వెనకాలే వెళ్ళాడు. ఆ కుక్క నేరుగా పిసినారి కోటయ్య ఇంటి దగ్గరకు వెళ్ళింది. కోటయ్య అప్పుడే తన ధాన్యం గాదెల దగ్గర కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు. భైరవగాడు గట్టిగా మొరగటం మొదలుపెట్టాడు. కోటయ్య చిరాకుగా, ఏరా రామయ్య, నీ దరిద్రం చాలక ఆ కుక్కను కూడా నా ఇంటి మీదకు వదిలావా? పో, ఇక్కడ ఎవరు దాన ధర్మాలు చేయటం లేదు అని అరిచాడు. రామయ్య సర్ది చెప్పుకోబోయే లోపే భైరవగాడు ఆ గాదెలో ఒక మూల ఉన్న ఎలుకల బొరియను తవ్వటం మొదలుపెట్టాడు. కోటయ్యకు కోపం నశాలానికి అంటింది. కర్ర తీసుకొని కొట్టబోతూ ఉండగా ఆ బొరియలో నుంచి ఒక పాతకాలం నాటి రాగి చెంబు బయటపడింది. అది చూసి కోటయ్య ఆగిపోయాడు. రామయ్యకు కూడా ఆశ్చర్యం వేసింది. ఆ చెంబు నిండా బంగారు నాణాలు ఉన్నాయి. అది చూసి కోటయ్య కళ్ళు జిగేలుమన్నాయి. అది తన తాతల కాలం నాటి నిధి అని కోటయ్యకు అర్థమయ్యింది. కానీ ఆ నిధిని చూపించింది రామయ్య కుక్క. కోటయ్య మనసులో దురాశ పుట్టింది. మామూలుగా అయితే ఆ నిధి తనదే, కానీ రామయ్య ముందే బయటపడింది కాబట్టి వాడు వాటా అడుగుతాడేమో అని భయపడ్డాడు. వెంటనే మాట మార్చి, ఒరేయ్ రామయ్య, నీ కుక్క చాలా తెలివైనదిరా, నాకెందుకో ఈరోజు మంచి జరుగుతుందని అనిపించింది.
చూడు, ఈరోజు శుక్ర అమావాస్య కదా, లక్ష్మీదేవి కటాక్షం నీ మీద పడింది. ఈ నిధిలో సగం నీకు ఇస్తాను, కాకపోతే ఒక షరతు అన్నాడు. రామయ్యకు డబ్బు మీద ఆశ లేదు, కానీ ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పట్టడానికి, గుడిలో అన్నదానం చేయడానికి డబ్బులు అవసరం. ఏంటి షరతు అని అడిగాడు. ఆ కుక్కను నాకు అమ్మేయాలి. ఈ కుక్క ఉంటే నాకు ఇంకా చాలా నిధులు దొరుకుతాయి. దానికి బదులుగా ఈ చెంబులో సగం బంగారం నీకు ఇస్తాను అన్నాడు కోటయ్య. రామయ్య అదిరిపడ్డాడు. అయ్యో షావుకారు గారు, ఇది నా బిడ్డ లాంటిది, ప్రాణం పోయినా దీన్ని అమ్మను అన్నాడు. కానీ కోటయ్య వినలేదు. అయితే ఈ నిధిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు, పైగా నా ఇంట్లో అక్రమంగా ప్రవేశించావని కేసు పెడతాను అని బెదిరించాడు. రామయ్య సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు భైరవగాడు రామయ్య కళ్ళల్లోనికి చూసి తోక ఊపుతూ కోటయ్య పక్కన చేరి కూర్చుంది. అంటే నువ్వు తీసుకో, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పినట్టు అనిపించింది రామయ్యకు. మనసు చంపుకుని కనీసం ఆ డబ్బుతో ఊరిలో పేదలకు అన్నదానం చేయొచ్చు కదా అని రామయ్య ఒప్పుకున్నాడు. రామయ్య బంగారు నాణేలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఊరంతా గొప్పగా అన్నదానం చేశాడు. లక్ష్మీ పూజ ఘనంగా జరిగింది. కానీ రామయ్య మనసు మాత్రం కుక్క దగ్గరే ఉంది. ఇక్కడ కోటయ్య ఆ కుక్కను తీసుకుని ఇంటి వెనుక ఉన్న పాత పాడుపడిన బావి దగ్గరకు వెళ్ళాడు. ఒరేయ్ కుక్క, ఎక్కడ కూడా ఏదో నిధి ఉండే ఉంటుంది, వాసన చూసి చెప్పు అని ఆజ్ఞాపించాడు. పాపం ఆ కుక్కకు ఏం తెలుసు? అది మామూలుగానే అటు ఇటు తిరిగింది. కోటయ్యకు కోపం వచ్చింది. నీకు తిండి పెట్టడమే దండగా అని ఆ రోజు రాత్రి కుక్కకు అన్నం కూడా పెట్టలేదు. పైగా గొలుసులతో కట్టేసి చలిలో వదిలేశాడు. మరుసటి రోజు కూడా కోటయ్య ఆ కుక్కను తీసుకుని ఊరంతా తిప్పాడు నిధుల కోసం. కానీ ఒక్క రాగి పైసా కూడా దొరకలేదు. కోటయ్యకు రామయ్య మీద కోపం వచ్చింది. వాడు నన్ను మోసం చేశాడు. ఈ కుక్కకు ఏ శక్తి లేదు. కేవలం యాదృచ్ఛికంగా ఆ రోజు నిధి దొరికింది. అనవసరంగా సగం బంగారం వాడికి ఇచ్చాను అని మదన పడిపోయాడు. తన డబ్బు ఎలాగైనా తిరిగి లాక్కోవాలి అని పథకం వేశాడు. వెంటనే ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళి పంచాయతీ పెట్టించాడు. పెద్దలారా, రామయ్య నన్ను మోసం చేశాడు. మంత్రిక కుక్క అని చెప్పి నాకు అమ్మాడు. తీరా చూస్తే అది మామూలు కుక్కే. నా బంగారం నాకు ఇప్పించి ఈ కుక్కను వాడికి ఇచ్చేయండి అని అబద్ధం చెప్పాడు కోటయ్య. రామయ్య అమాయకంగా నిలబడ్డాడు. అయ్యా, నేను అమ్మను అని చెప్పినా ఆయనే బలవంతం పెట్టాడు. ఆ డబ్బుని కూడా నేను నా కోసం వాడుకోలేదు, అంతా దైవ కార్యానికే ఖర్చు చేశాను అని చెప్పాడు. పంచాయతీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఒక తీర్పు చెప్పాడు. కోటయ్య గారు, రామయ్య డబ్బు ఖర్చు చేసేశాడు కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి ఇవ్వలేడు. కానీ నీకు ఆ కుక్క వద్దనుకుంటే రామయ్యకు ఇచ్చేయి. దానికి బదులుగా రామయ్య నీ పొలంలో సంవత్సరం పాటు ఉచితంగా పనిచేస్తాడు అని చెప్పాడు. కోటయ్యకు ఇది లాభమే అనిపించింది. కూలి ఇవ్వకుండా పనివాడు దొరుకుతాడు కదా అని సంతోషంగా ఒప్పుకున్నాడు. భైరవగాడు పరుగున వచ్చి రామయ్యను నాకుతూ సంతోషం వ్యక్తం చేసింది. రామయ్య కష్టాలు మొదలయ్యాయి. కోటయ్య ఇంట్లో ఆ కుక్క ఉన్నన్ని రోజులు అతనికి తెలియకుండానే ఒక వింత జరిగింది. ఆ కుక్క అడుగుపెట్టిన దగ్గర నుంచి కోటయ్యకు వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. వడ్డీలు వసూలు కాలేదు. సరుకు పాడైపోయింది. కుక్క వెళ్ళిపోయాక కూడా ఆ దరిద్రం వదల్లేదు. ఎందుకంటే ఆ కుక్క సాక్షాత్తు కాలభైరవుడి స్వరూపం అని. అది ధర్మం ఉన్న చోటే నిలుస్తుందని కోటయ్యకు తెలియలేదు. రామయ్య ఇంటికి కుక్క రాగానే ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో లక్ష్మీదేవి కనిపించింది. బిడ్డ, శుక్ర అమావాస్య నాడు నీ భక్తికి మెచ్చి నేనే ఆ కుక్క రూపంలో నిధిని చూపించాను. కానీ ఆ పిసినారి దురాశ వల్ల దాన్ని కోల్పోయాడు. నీ దగ్గర ఉన్న నిజాయితీ, జీవకారుణ్యం నాకు నచ్చాయి. రేపు ఉదయం నీ పెరట్లో ఉన్న తులసి మొక్క కింద తవ్వి చూడు అని చెప్పి మాయమైపోయింది. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. తెల్లారింది. భార్యతో కలిసి తులసి మొక్క కింద తవ్వాడు. అక్కడ ఒక చిన్న లంకె బిందె దొరికింది. అందులో బంగారం కాదు, అంతకన్నా విలువైన వజ్రాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆ వజ్రాల కాంతికి రామయ్య గుడిసె కూడా రాజభవనంలా మెరిసిపోయింది. విషయం తెలిసి ఊరంతా రామయ్యను చూడడానికి వచ్చారు. కోటయ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి నోట మాట రాలేదు. తను మోసం చేసి కూలిగా మార్చిన రామయ్య ఇప్పుడు తనకంటే ధనవంతుడు అయ్యాడు. కోటయ్యకు తన తప్పు తెలిసొచ్చింది. లక్ష్మీదేవి ఎక్కడైతే ధర్మం, దానం, గుణం ఉంటాయో అక్కడే నిలుస్తుంది తప్ప కేవలం డబ్బు దాచుకునే పిసినారి దగ్గర కాదని అర్థమయ్యింది. సిగ్గుతో తల వంచుకుని రామయ్య కాళ్ల మీద పడ్డాడు.
రామయ్య నన్ను క్షమించు, నా కళ్ళకు డబ్బు పొరలు కమ్మాయి. ఈరోజు నాకు నిజమైన జ్ఞానోదయం అయ్యింది అని ఏడ్చాడు. రామయ్య చిరునవ్వుతో కోటయ్యను లేపి, అయ్యా, ఈ సంపద నాది కాదు, అమ్మవారిది. మన అవసరాలకు పోను మిగతాది 10 మందికి పంచటమే మన ధర్మం అన్నాడు. అప్పట్నుంచి కోటయ్య కూడా తన పిసినారితనం వదిలేసి ఊరి అభివృద్ధికి సాయం చేయటం మొదలుపెట్టాడు. రామయ్య, భైరవగాడు ఆ ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి శుక్ర అమావాస్య నాడు ఆ ఊరిలో ఘనంగా ఉత్సవాలు జరిపేవారు. డబ్బు మనిషిని ధనవంతుణ్ణి చెయ్యొచ్చు కానీ మంచి మనసు మాత్రమే మనిషిని మహారాజును చేసేది. దురాశ దుఃఖానికి చేటు, ధర్మం జయానికి బాట. మనం చేసే మంచి, మన పట్ల విశ్వాసంగా ఉండే మూగజీవాల ఆశీర్వాదం ఎప్పుడూ మనల్ని కాపాడతాయి. అంతేకాదు, ఈరోజు కృష్ణుడు ఒక ఆవును కాపాడడానికి ఎందుకు దిగివచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. ధన సమస్యలు పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు పవిత్రపురం. ఆ ఊరిలో శ్రావణి అనే ఒక ధైర్యవంతురాలైన మహిళ ఉండేది. శ్రావణి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయింది. ఆమెకు వంశీ అనే ఒక చిన్న కొడుకున్నాడు. భర్త మరణించిన తర్వాత పుట్టడు దుఃఖంలో ఉన్న శ్రావణికి ఆమె వద్ద ఉన్న గోమతి అనే ఒక ఆవు మాత్రమే కొండంత అండగా నిలిచింది. శ్రావణి ఆ గోమతి పాలను ఊరంతా అమ్ముతూ ఆ వచ్చిన సంపాదనతో తన కొడుకును గొప్ప చదువులు చదివించాలని కలలు కనేది. గోమతి ఇచ్చే పాలు చాలా స్వచ్ఛంగా, కమ్మగా ఉండేవి. అందుకే ఊరిలోని వారందరూ మరే ఇతర పాలు కొనకుండా కేవలం శ్రావణి వద్దనే పాలను కొనేవారు. శ్రావణికి గోమతి అంటే కేవలం ఒక ఆవు మాత్రమే కాదు, అది తన కుటుంబంలో ఒక సభ్యురాలు. అయితే శ్రావణి అత్తగారైన రాజమ్మ మనస్తత్వం మాత్రం చాలా కఠినంగా ఉండేది. ఆమెకు పాతకాలపు పద్ధతులు, చాదస్తం ఎక్కువ. తన కొడుకు పోయిన బాధ కంటే తన కోడలు ఊరంతా తిరిగి పాలు అమ్ముతుందనే విషయమే రాజమ్మకు పెద్ద అవమానంగా తోచేది. రాజమ్మ ఆలోచనలను మరింత పదును పెట్టడానికి ఆమెకు పుల్లమ్మ అనే ఒక స్నేహితురాలు ఉండేది. పుల్లమ్మకు పక్కవారి ఇళ్లలో గొడవను పెట్టడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు పుల్లమ్మ రాజమ్మ వద్దకు వచ్చి, చూడు రాజమ్మ, మీ కోడలు శ్రావణి రోజురోజుకు మితిమీరిపోతోంది. మగాడిలాగా ఊరంతా తిరుగుతూ పాలమ్ముతుంది. మా ఇంట్లో మా కోడలు కనీసం ఇంటి కిటికీలోంచి కూడా బయటకు చూడదు. మీ కోడలు మాత్రం అందరి ఇళ్లకు వెళ్ళి పాలు పోస్తుంది. ఇది మీ వంశ గౌరవానికి మంచిది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆమెను అదుపులో పెట్టు అని నూరిపోసింది. పుల్లమ్మ మాటలకు రాజమ్మ మనసు మరింత కలుషితమైంది. ఆమె ఇంటికి వెళ్ళగానే శ్రావణిని నిలదీసింది. శ్రావణి, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకు. ఈ పాలు అమ్మే వ్యాపారం ఆపై. మన వంశ ప్రతిష్టను వీధిపాలు చెయ్యకు. ఆడది అంటే ఇంట్లోనే ఉండాలి అని గట్టిగా అరిచింది. దానికి శ్రావణి ఎంతో వినయంగా, అత్తయ్యగారు, నేను బయటకు వెళ్ళి కష్టపడకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? వంశీ చదువు ఎలా సాగుతుంది? ఆయన బతికి ఉంటే నేను కూడా ఇంట్లోనే ఉండేదాన్ని కదా. మన గోమతి పాలు అమ్మి నేను గౌరవంగానే బతుకుతున్నాను. ఇందులో తప్పేముంది అని ప్రశ్నించింది. కానీ రాజమ్మకు ఆ సమాధానం నచ్చలేదు. శ్రావణికి గోమతి పట్ల ఉన్న ప్రేమను చూసి రాజమ్మ కుతకుతలాడిపోయేది. గోమతి కూడా సామాన్యమైన ఆవు కాదు. దానికి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి. శ్రావణి ఆవు కోసం గోశాలలో ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమతి ప్రతిరోజు ఆ విగ్రహాన్ని చూస్తూ మనసులోనే హరే కృష్ణ అని జపించుకునేది. ఆ సమయంలో గోమతి గర్భవతి కూడా. శ్రావణి దానిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. గోమతి, నీ వల్లి నేను ఈరోజు ధైర్యంగా నిలబడగలుగుతున్నాను. నువ్వు త్వరలోనే ఒక ముద్దుల దూడకు జన్మనిస్తావు. ఆ కృష్ణయ్య నిన్ను ఎప్పుడూ కాపాడుతాడు అని గోమతిని నిమురుతూ ఉండేది. శ్రావణి చూపిస్తున్న ఈ ప్రేమ రాజమ్మకు అసూయను కలిగించింది. శ్రావణి బయట పని చేయకుండా ఉండాలంటే ముందు ఆ గోమతిని ఇక్కడి నుండి పంపించేయాలి అని రాజమ్మ ఒక కుట్ర పన్నింది. ఈ కుట్రలో పుల్లమ్మ కూడా తోడైంది. ఒకరోజు శ్రావణి ఊరి పెద్దాయన రామశాస్త్రి గారి దగ్గరకు ఏదో పని మీద వెళ్ళింది. ఇదే అదనుగా చూసుకొని రాజమ్మ గోశాలకు వెళ్ళి గోమతి తింటున్న గడ్డిని బలవంతంగా లాగేసి దూరంగా విసిరేసింది. పాపం గర్భవతిగా ఉన్న గోమతి ఆకలితో అల్లాడిపోయింది. కానీ ఆ మూగజీవి ఎవరికీ ఏమీ చెప్పుకోలేదు. మరుసటి రోజు శ్రావణి లేని సమయంలో
పుల్లమ్మ ఒక అడుగు ముందుకు వేసి గోమతి తాగే తవుడు నీటిలో ఎర్రటి కారాన్ని కలిపేసింది. ఏమీ తెలియని గోమతి ఆ నీటిని తాగగానే నోరంతా మంటతో తల్లడిల్లిపోయింది. అటూ ఇటూ పరుగులు తీస్తూ ఆ వేదనను అనుభవించింది. పాపం రాజమ్మను నీటి కోసం వేడుకుంటున్నట్లుగా దీనంగా అరిచింది. కానీ రాజమ్మకు కనికరం కలగలేదు సరికదా. రాజమ్మ, నీకు బాగా కావాలి, తిక్క కుదిరింది అని వెటకారంగా నవ్వింది. శ్రావణి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గోమతి చాలా నీరసంగా పడుకొని ఉంది. శ్రావణి అడిగినా అది ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. తన వల్ల శ్రావణి మనసు కష్టపడకూడదని గోమతి ఆవేదనను దిగమింగుకుంది. రాజమ్మ ఆగడాలు అక్కడితో ఆగలేదు. ఎలాగైనా ఆవును భయపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చెయ్యాలనుకుంది. తన మనవడైన వంశీని పిలిచి, వంశీ, నీకు బోలెడు మిఠాయిలు కొనిస్తాను. ఈ టపాసుల దండను తీసుకువెళ్ళి ఆ గోమతి తోకకు కట్టి నిప్పు పెట్టు. అది ఎలా పరుగులు పెడుతుందా చూసి సరదా పడదాం అని ఆ బాలుడికి దుర్బుద్ధి నేర్పింది. పసివాడైన వంశీకి అందులో ఉన్న ప్రమాదం తెలియక తన నానమ్మ చెప్పినట్టే గోమతి తోకకు టపాసులు కట్టి వెలిగించాడు. టపాసులు పేలుతుంటే గోమతి ప్రాణభయంతో అరిచింది. తన కడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుందో అని భయపడి శ్రీకృష్ణుడి విగ్రహం ముందు నిలబడి కన్నీరు కార్చింది. కృష్ణయ్య, నన్ను నా బిడ్డను కాపాడు అని మనసులో ప్రార్థించింది. ఆ మూగజీవి ఆర్తనాదం ఆ పరమాత్ముణ్ణి కదిలించింది. వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చల్లని స్పర్శతో గోమతి తోకకున్న టపాసులు వాటంతటా అవే ఊడిపోయి మంటలు ఆరిపోయాయి. అదే సమయంలో శ్రావణి రాజమ్మ అక్కడికి చేరుకున్నారు. ఎదురుగా సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. కృష్ణుడు గంభీరమైన స్వరంతో, రాజమ్మ, ఒక స్త్రీ తన కాళ్లపై తాను నిలబడాలని ప్రయత్నిస్తుంటే ఆమెను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా అడ్డుపడటం నీకు ధర్మమా? మూగజీవులను హింసించడం మహాపాపం. ఈ గోమతి నీ ఇంటికి మహాలక్ష్మి. శ్రావణి చేస్తున్న పనిలో ఎలాంటి తప్పు లేదు. కష్టపడి బతికే ప్రతి మనిషికి నా ఆశీస్సులుంటాయి. ఏ ఇంట్లో అయితే ఆవులు హింసించబడతాయో, ఏ ఇంట్లో అయితే స్త్రీల శ్రమను అవమానిస్తారో ఆ ఇంట్లో నేనుండలేను అని పలికాడు. స్వామి మాటలు విన్న రాజమ్మకు కళ్ళు తెరుచుకున్నాయి. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో కన్నీరు కార్చింది. శ్రీకృష్ణుడు శ్రావణిని దీవించి మాయమయ్యాడు. అప్పటి నుండి రాజమ్మ మనసు పూర్తిగా మారిపోయింది. పుల్లమ్మ వంటి వారి మాటలు వినడం మానేసింది. శ్రావణికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఆమెను పాలు అమ్మడానికి ప్రోత్సహించింది. గోమతిని తన కన్న బిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజులకే గోమతి ఒక అందమైన పెయ్య దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ రాకతో ఆ ఇల్లు మరింత కలకలలాడింది. శ్రావణి కష్టానికి ప్రతిఫలంగా వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందింది. వంశీ చక్కగా చదువుకుని పెద్ద ప్రయోజకుడయ్యాడు. పవిత్రపురంలో శ్రావణి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కష్టపడి పనిచేసే గుణం, మూగజీవుల పట్ల కనికరం ఉంటే దైవకృప ఎప్పుడూ తోడుంటుందని ఆ ఊరి ప్రజలందరూ గ్రహించారు. రాజమ్మ, శ్రావణి, వంశీ మరియు గోమతి అంతా కలిసి ఒకే కుటుంబంలా ఎంతో సంతోషంగా జీవించారు. అలాగే ఈ పవిత్రమైన అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున సంపద శుక్రవారం నోము కథను వింటే చాలు, కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది. అది చూసి దీని ఇంటికి ఎందుకొచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ 4వ కోడలు పాచివాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకు అక్కడ 5వ కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటుంది. ఆ బిగువున అలాగే పైకి వెళ్ళగా 6వ కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా
ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనపడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరత అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో వారెవరో ఇలా బయటకు రెండని పిలిచింది. అందుక తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది, దానిని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపుటు అన్నం వండి పెట్టు అని అడిగింది. అందుక చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు దగ్గరకు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచెటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను, తాళ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి పుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడశోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో తానింకా బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని అనగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది ఇల్లాలు. సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. రాత్రి వేళ లేచి, అమ్మాయి, కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తావా అని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి, వీధిలోకెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పులున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. వ్రత విధానం. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలలా ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తలదువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన. 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించాలి. అలాగే ఈరోజు భక్త కన్నప్ప కథను వింటే చాలు, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, పేదరికం పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుపూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు.
అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర పురాణంను అనుసరించి తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రమును పొందినాడు అని అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగా అర్జునుని ముందరకు వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా అనగా తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాయుధ్యాన్ని పొందాడు. నాగడు తిన్నడుకు బోయలకు నేర్పే సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విల్లు విద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నడుని రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. బోయవాడుగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల వాత్సల్యము ప్రేమాభిమానములు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు తిన్నడు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకి వెళ్ళాడు. ఒక సూకరము అనగా అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు తిన్నడు. ఆ అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. దప్పికేసింది. పందిని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుము దేవారు, అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడికి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనము చేయటం మొదలుపెట్టాడు. తిన్నడు ఆ పర్వతము ఎక్కటం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడిలో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహ స్పృహ కూడా మందగించింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది తిన్నడుకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారము ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకుని వచ్చాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పందిని కోయటం మొదలుపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి అందులో నుండి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో ఈశ్వరునకు ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. తిన్నడు అది విని నది దగ్గరకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిరించి బట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన అనగా కాల్చిన పందిని అనగా పంది మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయ్యింది. తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూసి నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిపోయిందేమోనని భావించి వారు వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకొని పోజూశారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడికి ప్రతిరోజులాగానే అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న మాంసాన్ని చూసి ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ఠాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వాణిని తొలగించి మంత్రయుక్తముగా
సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలములతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పండ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివ గోచారికి తిన్నడి భక్తి ప్రవర్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుచూ ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని దుశకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిపోతుందేమోనని శంకించాడు. గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. తిన్నడు బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు, కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో స్ఫుటించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నుని పెగిలించి శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తూ ఉండగా చూస్తే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా అని అనుకున్నాడు. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించటం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగలించుకోబోయాడు. తిన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునుపెన్నడూ చూసి ఎరుగను. పంచాంగుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమైన ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరకు తీసుకొని తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివ స్వరూపుడై జీవించాడు. శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి గోచరమైంది. శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. చివరిగా ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, దోషాలు పోయి లక్ష్మీ కటాక్షంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు.
అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టిపెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. కనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు.
ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను.
ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.